హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రకృతిలో చాలా అందాలు ఉంటాయి కదా. ఏ వస్తువునైనా సరే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అంటే మనకి ఇష్టమైనది అనుకోండి, దాని మీద ఒక అభిప్రాయం ఉంటుంది, ఇష్టం లేని దాని మీద ఒక అభిప్రాయం ఉంటుంది. నాకు మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి మొక్క అందంగానే కనిపిస్తుంది. ఇది ఒక నాచు మొక్క, దాని గురించి నాకు అసలు తెలియదు. నేను ఒకరోజు ఒక ఫంక్షన్కి వైజాగ్ వెళ్తే అక్కడ మా పెద్దమ్మ గారు అమ్మాయి మున్ని అక్క చెప్పారు. నేను ఒకసారి కాకినాడ వెళ్ళేటప్పుడు మా చుట్టాల వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చాను. ఇది ఫ్లవర్లా ఉంటుంది. అది వాటర్లో వేస్తే చక్కగా ఒకదానికోటి వచ్చేసి చక్కగా డబ్బంతా నిండిపోయి చాలా అందంగా వస్తుంది. మధు, ఫ్లవర్స్ ఎంత బాగుంటాయి అని చెప్పారు. అది ఓన్లీ పంట కాలువలు ఉంటాయి కదా, వాటి పక్కన పంట పొలాల్లోనే ఉంటాయని చెప్పింది. కానీ నాకు ఎక్కడ దొరకలేదు. తర్వాత ఒక ఫ్రెండ్ ఇంట్లో చూసి శాంతి గారు వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నాను. ఒక 2-3 ఫ్లవర్స్ తెచ్చుకున్నానేమో, వేసాను. చాలా బాగా వచ్చింది. ఆవిడ పెద్ద టబ్బులో వేసారు, టబ్బు నిండా వచ్చేసాయి. అది చూసి నేను తెచ్చుకున్నాను. నేను చిన్న డబ్బులనే వేసాను కానీ చాలా బాగా వచ్చేసాయి. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ ప్లాంట్ గురించి తెలియని వాళ్ళు అబ్బా ఎక్కడి నుంచి తెచ్చారు, చాలా బాగుంది, ఎంత పెట్టుకున్నారు అనేవారు. కొంచెం పొలం ఉన్నవాళ్ళు, పొలంలో ఉన్న అనుభవం ఉన్నవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు మాత్రం నవ్వుకునేవారు. మా పక్క వాళ్ళ ఇంటికి ఒక పని ఆవిడ వచ్చేది. ఆవిడైతే, పాపగారు మీకు మొక్కలంటే ఎంత ఇష్టమైనా సరే నాచు మొక్కను కూడా వదలరా, టబ్లో వేసి మరి జాగ్రత్తగా పెంచుతున్నారు, వాటిని అసలు ముట్టుకొని ఇవ్వటం లేదు కూడా అనేది. కానీ చాలా అందంగా ఉందండి ఇలా చూస్తే. కానీ చేలల్లో మేము చూస్తే తీసేసి గట్టు మీద వేసేస్తాం. ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి ఎక్కువగా వచ్చేసి పొలం అంతా అల్లుకుపోతాయి. ఆ పంట తాలూకా సారమంతా తీసేసుకుంటాయి. అందుకని రైతులు కూలికి పెట్టి మరీ డబ్బులు ఇచ్చి తీయించి పక్కన పెట్టించేస్తారు వీటిని. కానీ మీరు ఈ టబ్బులో ఇలా పెంచితే చూడడానికి చాలా అందంగా ఉందండి అనేది. అలాగే మాకు పాలు పోసే అబ్బాయి చూశారు దాన్ని. చూసి అతను కూడా అలాగనే అన్నారు, ఇదేంటండి ప్లాస్టిక్వా నిజంగా అని అడిగారు. నిజమైనవేనండి, రియలే అన్నా. అంటే ఇది నాచు మొక్క కదా, గుర్రపు డెక్క లాంటిదే. ఆ గుర్రపు డెక్కను ఎలా లాగి పడేస్తామో దీన్ని అలాగే తీసేస్తాం. ఇది విడిగా పెంచితే ఎంత అందంగా ఉంటుందో అన్నారు. అతని మాటలకి నాకు చాలా నవ్వొచ్చింది, సరదా అనిపించింది. చూసారా, ఒక రైతుకి వాళ్ళ పొలంలో చూస్తే చిరాకు పడి డబ్బులు ఇచ్చి తీయించేసేది, విడిగా ఒక టబ్బులో చూస్తే అబ్బాయి ఎంత అందంగా ఉందో అనిపించింది. ఒక మొక్కే కాదు, ఏ వస్తువైనా అంతే. అది ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ, అందం అన్నీ మారుతూ ఉంటాయి, అంతే కదండి. కానీ ఈ ప్లాంట్ మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే వెల్వెట్ ఫ్లవర్స్లో ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మొక్క మీకు ఎవరికైనా దొరికినట్టయితే పెంచుకోండి, చాలా బాగుంటుంది. కానీ వాటర్ మటుకు ఎప్పటికప్పుడు మార్చేయాలి. ఎందుకంటే దోమలు అవి చేరుతాయి. వాటర్లో ఉండే మొక్క కదా, ఆ దోమలు గుడ్లవి పెట్టాయి అనుకోండి, మళ్ళీ డెంగ్యూ ఫీవర్స్ అవి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా పెంచుకోవాలి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.